హాయ్ ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో గ్లిటర్ ఫామ్ షీట్ యూజ్ చేసి అందమైన గులాబీ పువ్వుని ఈజీ మెథడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం నేను 2 సెంటీమీటర్ల వెడల్పు అలాగే 19.5 సెంటీమీటర్స్ పొడవు ఉన్న గ్లిటర్ ఫామ్ షీట్ని తీసుకుంటున్నాను. ఫామ్ షీట్ని ఇటువైపు 1 సెంటీమీటర్ అటువైపు 1 సెంటీమీటర్ ఉండేలాగా మధ్యలో కత్తిరించుకోవాలండి. పూర్తిగా కత్తిరించుకోకూడదు, వీడియోలో చూపించిన విధంగా కత్తిరించుకోవాలి. చివర 1 సెంటీమీటర్ గ్యాప్ను వదిలేయాలండి. ఇప్పుడు ఈ ఫామ్ షీట్ని వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి జడలాగా అల్లుకుంటూ రావాలండి. ఇలా అల్లడం పూర్తయిన తర్వాత చివరిన క్లిప్ కానీ ఏదైనా టిక్ టాక్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ తర్వాత సూది దారంతో కుట్టుకోవాలండి. ఈ ఫ్లవర్ని మీరు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువగా హెయిర్ యాక్సెసరీస్కి అయితే చాలా బాగుంటుంది. క్రాఫ్ట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా కుట్టడానికి బదులుగా మీరు గ్లూ గన్ అయితే యూజ్ చేయొచ్చండి. గ్లూ అయితే పనికిరాదండి. ఇప్పుడు ఫ్లవర్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఫ్లవర్కి లీఫ్ ఉంటే బాగుంటుందండి, అందుకే చిన్న లీఫ్ని గ్లూ సాయంతో ఫ్లవర్కి అంటిస్తున్నాను. ఇప్పుడు ఎంతో అందంగా ఉండే గ్లిటర్ రోజ్ అనేది రెడీ అయిపోయిందండి. ఫ్లవర్కి ఎలిగేటర్ క్లిప్ యూజ్ చేసి హెయిర్ క్లిప్ కింద కూడా వాడుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.